రైతులు ఉచ్చులో పడదు. బీఆర్ఎస్ నాయకుల మాయమాటలకు నమ్మి అభివృద్ధిని అడ్డుకోవద్దని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటూ ఉన్నాడు. సరే సభలో జనాలు అయితే భారీ ఎత్తున వచ్చిర్రు. గిరిజనులకు అడ్డం పెట్టుకొని లగచర్లలో మంటలు రేపారు. గతంలో భూసేకరణ చేయకుండానే ప్రాజెక్టులు కట్టారా? ఎవరు అడ్డొచ్చినా కొడంగల్కు పరిశ్రమ తీసుకొస్తా, 25,000 ఉద్యోగాలు కల్పించి అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటూ దేశంలోనే 10 నెలలపై 21,000 కోట్ల రుణమాఫీ ఘనత మాదే. సంక్షేమ పథకాల కోసం అప్పులు తెచ్చేది లేదు, భూములు అమ్మేది లేదు. అప్పుడు వరి వేస్తే ఉరే అన్నారు, ఇప్పుడు బోనస్ ఇస్తున్నాం. పాలమూరుకు ఏటా 20,000 కోట్లు కేటాయిస్తాం. కేసీఆర్ ఎవరిని కలవలే, రేవంత్ అన్న అంటే పలుకుతున్నా. రైతు సదస్సు ముగింపులో సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. రైతులు బీఆర్ఎస్ పన్నిన ఉచ్చులో పడొద్దని ఆ పార్టీ నేతలు చెప్పే మాయమాటలు నమ్మి కేసులు పాలు కావద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. భూసేకరణ చేయకుండా పరిశ్రమలు ఏర్పాటు ఎలా జరుగుతుందని ప్రశ్నించారు. చరిత్రలో ఎక్కడ భూసేకరణ చేయనట్లుగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్నారని విమర్శించారు. వారి హయాంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ భూసేకరణ చేయలేదా అని నిలదీశారు. ఈ సమయంలో తాము కూడా అలాగే దాడులు చేసేలా ప్రజలు రెచ్చగొడితే ప్రాజెక్టులు కట్టేవారా అని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోపే రూపాయలు 21,000 కోట్ల రుణమాఫీ చేసి ఘనత దేశంలో తమకే దక్కిందన్నారు. శనివారం మహబూబ్ నగర్ సమీపంలో అమీస్తాపూర్ వద్ద 3 రోజులుగా జరుగుతున్న రైతు పండుగ ముగింపు ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ కారణాల వల్ల పెండింగ్లో ఉన్న 2 లక్షల రుణమాఫీ కింద 2,747 కోట్లు విడుదల చేస్తారు. నిన్న 2,740 కోట్లు విడుదల చేశారని చెప్తా ఉన్నారు. భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన రైతులకు లాంఛనంగా మిగతాది 2వ పేజీలో 4వ విడతకు రూపాయలు 2,747 కోట్ల రుణమాఫీ విడుదల అని చెప్తా ఉన్నారు. ఇది ఒకటి సంతోషకరమైన వార్త. దీనికోసమే అనేక మంది వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇది పూర్తి స్థాయిలో రైతులకు అందుతుందా లేదంటే ఇంకా ఎవరైనా అందని వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి అందించే ప్రయత్నం చేస్తే ఇంకా బాగుంటుంది. రేవంత్ రెడ్డికి ఘనమైన హర్షం వ్యక్తం చేస్తూ ఉంటారు రైతులు. ఓకే, రూపాయలు 54,000 కోట్లతో రైతు జీవితాల్లో వెలుగు. నిరుడు ఇదే రోజు మార్పు కోసం ఓటేశారు. ఆ ఓటే రైతన్న చరిత్ర తిరగరాసింది. సీఎం రైతు పండుగ విజయవంతం. పాలమూరులో భారీగా తరలివచ్చిన ప్రజలు సీఎం రాకకు ముందే నిండిన ప్రాంగణం. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం అని చెప్పేసి అంటూ వార్త చూస్తూ ఉన్నాం.